బ్యాక్ టు న్యూస్. బ్యాంకుల్లో క్యాష్ నిండుకుంది. ఎక్కడ చూసినా నోట్లకు కొరత వచ్చి పడింది. దీంతో నోట్ల మార్పిడిని పూర్తిగా రద్దు చేసింది కేంద్రం. కేవలం పెద్ద నోట్లు డిపాజిట్ మాత్రమే చేసుకోవాలి. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్లీ జనం కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. కేవలం ఆర్బీఐ కేంద్రాల వద్ద మాత్రమే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. ఫలితంగా జనానికి కాస్త వెసులుబాటు కలిగినట్టయింది. ఇటు బ్యాంకుల్లో కూడా కేవలం రోజుకు 4,000 మాత్రమే విత్డ్రా చేసుకునేట్టు నిబంధన అమల్లోకి వచ్చింది. నిన్నటి వరకు 25,000 వరకు చెక్ మీద విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కరెన్సీ కటకటతో ఇప్పుడు 25,000 కాస్త 4,000కు కుదించారు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని పూర్తిగా నిలిపివేయడంతో జనం ఇబ్బందులు రెట్టింపయ్యాయి. చాలా చోట్ల ఏటీఎంలు ఇంకా పనిచేయడం లేదు. బ్యాంకుల్లోనూ సరిపడా నగదు నిల్వలు లేవు. దీంతో రోజువారీ అవసరాలకు కూడా చిల్లర లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. నగదు నింపిన క్షణాల్లోనే ఖాళీ అయిపోతున్నాయి ఏటీఎంలు. అటు బ్యాంకులు కూడా నగదు లేక మధ్యాహ్నం కల్లా లావాదేవీలు నిలిపేస్తున్నారు. ఆర్బీఐ హైదరాబాద్లోని ఒక్కో బ్యాంకుకు చాలా తక్కువ మొత్తంలో నగదు పంపిణీ చేసింది. దీంతో బ్యాంకుల వద్ద ఓ రేంజ్లో రద్దీ ఉంది. ఏ బ్యాంకు వద్ద చూసినా ఖాతాదారులు బారులు తీరారు. నగదు విత్డ్రా చేసేందుకు పడిగాపులు పడుతున్నారు. నగదు కొరతతో ఏటీఎంలలో కూడా డబ్బులు లేకుండా పోయాయి. పనిచేస్తున్న కొన్ని ఏటీఎంల వద్ద చాంతాడంతా క్యూ కనిపిస్తోంది. బంజారాహిల్స్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. సామాన్యుల నోట్ల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నోట్లు రద్దై 500, 1000 రూపాయల నోట్ల రద్దై ఇప్పటికీ 17 రోజులు పూర్తయినా తమ కష్టాలు తీరట్లేదు. తమకు నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా ఇతరత్ర వాడకానికి కావాల్సిన డబ్బులు చేతిలో లేక సామాన్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం బసవతారకం ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నాం. వాళ్ళు తమ నిత్యావసర వస్తువులు తీసుకోవడం కోసం నెలాఖరులో చెల్లింపులు, అలాగే ఇతర ఇంట్లో సాధారణ పనులు చేసుకోవడం కోసం కనీసం తినడానికి అవసరమైనటువంటి వస్తువులు కొనడానికన్నా డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకుకి రావడం జరిగింది. నిన్నటి నుంచి 500 నోట్లు అందుబాటులో ఉండడం వల్ల చిల్లర కష్టాలు తీరుతాయని అందరూ ఊహించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఒక వ్యక్తికి కేవలం 4,000కు మించి డబ్బులు ఇవ్వమనేది నోటీస్ బోర్డులో పెట్టారు. మరోవైపు లిమిటెడ్గా క్యాష్ ఉన్న నేపథ్యంలో తమకు ఖచ్చితంగా 4,000 మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీకు ఒకరికి 4,000 మాత్రమే చెల్లిస్తామని చెప్పి ఒక అకౌంట్ హోల్డర్కి 4,000 మాత్రమే ఇస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి క్యాష్కి సంబంధించినటువంటి పాత నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి మార్పు పూర్తిగా ఈ రోజు నుంచి నిషేధించబడింది. కేవలం డిపాజిట్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తమ ఎక్స్చేంజ్కి మాత్రం అవకాశం అయితే ఉండదు. ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ఎక్స్చేంజ్ని మొత్తం నిషేధించింది. దాంతో డిపాజిట్ మాత్రం చేసుకోవచ్చు. కానీ డిపాజిట్ చేసుకున్న అమౌంట్ను తీసుకోవాలంటే మాత్రం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎంతకాలంగా ఇక్కడ ఈ రోజు 4,000 రూపాయలు ఎందుకు కండిషన్ పెట్టారు, డిపాజిట్ చేసుకోవాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్? మొన్నటి వరకు 23rd వరకు అయితే విత్డ్రాల్ లిమిట్ ఏం లేదు సార్. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీక్లీ 24,000 మేము ఇచ్చాము. అంటే మాకు డైలీ ఒక 10 lakhs 12 lakhs ఇచ్చేవారు. కానీ ఈ రోజు అయితే మాకు ఓన్లీ 5 lakhs ఇచ్చారు. సో 5 lakhsకి మేము 24,000 ప్రొవైడ్ చేస్తే 50 కస్టమర్స్ కూడా అవ్వకుండానే అయిపోతుంది. సో లైన్లో నుంచి ఉన్న వాళ్ళు అందరూ కష్టపడతారని అందరికీ అందాలి కాబట్టి మేము ఈ రోజుకి మాత్రం ఓన్లీ 4,000 per person లిమిట్ పెట్టాము. అంటే ఏ అమౌంట్ ఇస్తున్నారు సార్? డినామినేషన్లో ఏ నోట్లు ఉన్నాయి? 2,000 నోట్ ఒకటి, 500s 4, అంటే 2,000కి 500s, 2,000కి మాత్రం 2,000 నోట్ ఇస్తున్నాం సార్. అందరికీ సేమ్. ఏటీఎంలు పనిచేయట్లేదు కదా సార్? ఏటీఎంల పరిస్థితి ఏంటి? అసలు అందుబాటులోకి వస్తాయా లేదా? అంటే మావి 2 ATMs ఉన్నాయి సార్. ఆల్రెడీ రీకాలిబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 కూడా 2000కి కొత్త 500కి డిస్పెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ మా దగ్గర లోడ్ చేయడానికి సఫిషియెంట్ క్యాష్ లేక మేము పెట్టలేకపోతున్నాం. ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు సుమారు? మండే నుంచి క్యాష్ సప్లై బాగానే ఉంటుందని వచ్చింది సార్, మాకైతే న్యూస్ వచ్చింది. సో మండే నుంచి మాకు క్యాష్ కానీ వస్తే డైలీ ఒక 20 lakhs కానీ మాకు వస్తే మేము ఒక 6-7 lakhs ATMకి పెట్టి రిమైనింగ్ మేము కస్టమర్స్కి ఇవ్వడానికి, అంటే మాకు ఇవ్వడమే 10 lakhs ఇస్తున్నారు సార్. అదే ఏటీఎంలో పెడితే ఇంకా మేము ఇక్కడ కౌంటర్లో ఇవ్వడానికి క్యాష్ సరిపోదు. దానివల్ల ఏటీఎంని అయితే మేము 1 week నుంచి ఆపేసాం. ఎలా ఉంది సార్ ప్రెషర్? ఎలా ఉంది? ఆల్రెడీ గొడవ అయింది, నన్ను దాడి చేయడానికి వచ్చినారని కూడా తెలిసింది. ఎలా ఉంది? కస్టమర్స్ నుంచి ప్రెషర్ చాలా ఎక్కువ ఉన్నది సార్. విత్డ్రాల్ ఇవ్వనప్పుడు మీరు పోనీ బ్యాంక్ ఎందుకు తీసుకోవడం, మూసేసుకోండి, డిపాజిట్లు ఏమో తీసుకుంటున్నారు కానీ విత్డ్రాల్ ఇవ్వట్లేదని గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకనే నిన్నైతే అసలు బ్రాంచ్ ఓపెన్ చేయలేదండి. నిన్న టోటల్గా క్యాష్ సప్లై లేదు మాకు. సో అందుకని నిన్న బ్రాంచ్ అయితే ఓపెన్ చేయలేదు. క్యాష్ సప్లై బాగానే
క్యాష్ సప్లై కనుక పెరిగితే ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఏటీఎంస్ అన్ని రెడీ అయిపోయినాయి, మేమైతే ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తున్నాం. మరి పాత నోట్ల మార్పిడికి ఈ రోజు నుంచి లేదు కదా సార్, వాళ్ళకి ఎలాంటి అవకాశం? ఈ రోజు నుంచి ఎక్స్చేంజ్ లేదు సార్, కానీ న్యూ అకౌంట్స్ మేము ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఎవరైనా న్యూ అకౌంట్స్కి వస్తే మేము ఓపెన్ చేస్తున్నాం, ఇమీడియట్గా న్యూ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము డిపాజిట్ అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎస్బీఐ అకౌంట్లో వాళ్ళు ఇప్పుడైనా సరే December 30th వరకు వాళ్ళ ఓల్డ్ నోట్స్తో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది చెప్తుంది. నోట్లకు సంబంధించినటువంటి డిపాజిట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అవసరమైతే కావాల్సి ఉంటే మేము కొత్త అకౌంట్స్ కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు క్యాష్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న నేపథ్యంలో కేవలం 4,000 మాత్రం ఇవ్వడానికి సుముఖం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాకినాడ నుంచి వచ్చాను సార్. కాకినాడ నుంచి వచ్చాను. నాకు 14,000 ఇవ్వాలా, ఇంకా 4,000 ఇస్తున్నారు సార్. నా మిగతా డబ్బులు సవారు ఇస్తారంటున్నారు సార్. ఇదే సంగతి. మీరు కాకినాడ నుంచి ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఎక్కమంటుంది సార్, ఎక్కమంటుంది. ఇక్కడ డ్యూటీ చేసి మళ్ళీ వేసారు. 14,000 ఇస్తే 4,000 ఇస్తారంటున్నారు. ఇప్పుడు 4,000 ఇస్తే మీకు సరిపోతాయా? సరిపోవా, మళ్ళీ సవారు ఇస్తారంటున్నారు కదా, మళ్ళీ దెబ్బలాటెడ్ గారు నేను మాట్లాడుకుంటున్నాను సార్. ఇది అంటే ఎందుకు 4,000తో ఏం చేయబోతున్నారు? ఖర్చులు లేదు, ఖర్చులకే సార్. 14,000 ఇస్తే ఆంధ్ర వెళ్ళిపోదాం చూశాను, ఇవ్వలేదు. సవారు ఇస్తారంటున్నారు. మీరు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే పింఛన్ 2,000 ఇవ్వాలి, మొత్తం 4,000. 3,000 తీసుకుంటాను, 1,000 రూపాయలు. ఎందుకు కష్టం అవుతుందా పైసలు లేక? కష్టమే, ఒకదాన్ని కష్టమైంది, చాలా కష్టం. ఇది మహిళలు చెప్తున్న తీరు. ఇక్కడికి వచ్చిన అకౌంట్ ద్వారా ఎవరైతే వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని తీసుకోవడం కోసమే కష్టం అవుతుందని చెప్తున్నారు. మరోవైపు బ్యాంకర్స్ల పరిస్థితి మరోలా ఉంది. కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంకుకి రావడం వల్ల అందరికీ సర్దాలి, ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చాలి కాబట్టి ఒక పర్సన్కి 4,000 ఇస్తున్నాం. మరోవైపు డిపాజిట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, రిస్ట్రిక్షన్ పెట్టలేదు. మిషన్స్ అందుబాటులో ఉన్నాయి, అవసరమైతే అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా అభ్యంతరం లేదని బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరా సీతారాం బాబుతో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. పాత 500, 1,000 రూపాయల నోట్లున్న కంటైనర్లు హైదరాబాద్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి బారులు తీరాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నాటి నుంచి నిన్న సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో డిపాజిట్లైన పాత నోట్లను ఆర్బీఐకి తరలిస్తున్నారు. క్యాష్ కంటైనర్లన్నీ రోడ్డుపైన నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో వాహనాన్ని లోనికి పంపిస్తున్నారు. మరోవైపు కొత్త నోట్లను కూడా కంటైనర్లలో తీసుకెళ్లేందుకు బ్యాంకుల అధికారులు కూడా వేచి చూస్తున్నారు. ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ వద్ద నిలిచిపోయిన క్యాష్ కంటైనర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నోట్లు రద్దు చేస్తూ ఈ నెల 8వ తేదీన తీసుకున్న నిర్ణయం తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు ఏదైతే బ్యాంకుల్లో జమ అయినటువంటి పాత అటు 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లను అన్నింటినీ కూడా తీసుకొని పెద్ద ఎత్తున కంటైనర్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు తీసుకొచ్చాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు ఉన్నటువంటి జిల్లాల నుంచి ఈ కంటైనర్లు అన్నీ కూడా వచ్చాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి కంటైనర్స్లో ఏదైతే 8వ తేదీన రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్స్చేంజ్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, ఏదైతే బ్యాంకుల్లోకి పాత నోట్లు వచ్చి చేరాయో డిపాజిట్ రూపంలో, ఎక్స్చేంజ్ రూపంలో, ఆ నోట్లన్నీ కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేసి కంటైనర్ల ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రతి కంటైనర్కు ముందు వెనక ప్రత్యేకంగా సెక్యూరిటీ వాహనాలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలీసు భద్రత నడుమ ఇక్కడికి వచ్చినటువంటి డబ్బును మొత్తం కూడా జిల్లాల నుంచి వచ్చినటువంటి వివరాలతో ఒక్కో కంటైనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బును అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కోట్ల రూపంలో ఉన్నటువంటి ఈ ధనాన్ని కూడా భారీ భద్రత నడుమ ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం కూడా ఇప్పుడు దాదాపు 15 కంటైనర్లు, మరోపక్క ఆ పోలీసు అధికారులతో మొత్తం కోలాహలంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే పాత నోట్లు ఇప్పటి వరకు అంటే 16 రోజులుగా వచ్చినటువంటి పాత నోట్లను మొత్తం కూడా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ మాత్రమే ఉంది, కానీ ఎక్స్చేంజ్ అవకాశం లేదు. దాంతో నిన్నటి వరకు వచ్చినటువంటి డబ్బును, పాత నోట్లను మొత్తం కూడా కంటైనర్లు అన్నీ మోసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏవైతే డిపాజిట్ అయ్యాయో
వాటన్నిటిని కూడా కంటైనర్ల ద్వారా తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా ఇందులో 1000 రూపాయల నోట్లు, ఆ తర్వాత 500 నోట్లకు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అవన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి కొన్ని కొత్త కరెన్సీని కూడా తిరిగి పంపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏ జిల్లాకు ఎంత పంపుతారనేది ఇంకా పూర్తిగా తెలిసి రాలేదు. కానీ 500 నోట్లు కొత్తవి, దాంతోపాటు 2000 నోట్లు ఇప్పటికే అన్ని జిల్లాలకు వెళ్ళిపోయాయి. కానీ 500 నోట్లు మాత్రం వెళ్ళినటువంటి పరిస్థితి. 500 నోట్లను కూడా తిరిగి పంపుతారనేది కొంత ఆర్బీఐ అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే లోపల ఉన్నటువంటి మొత్తం కూడా అధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఏవైతే పాత నోట్లను వెనక్కి ఇచ్చి జిల్లాల నుంచి వెళ్ళిపోతున్నారో, మరోపక్క కొత్త నోట్లను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ భద్రత అనేది చాలా కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, అటు కంటైనర్లు, ప్రతి పోలీసు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రతి కంటైనర్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఆయుధాలు ధరించినటువంటి పోలీసులు నిల్చొని ఉన్నారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో డబ్బు ఉంది, ఆ డబ్బును రక్షించేందుకే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు ఆర్బీఐ గేట్ ద్వారా బయటికి వెళ్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీసులు తీసుకెళ్తున్నటువంటి వాహనాల్లో కూడా అటు దానికి సంబంధించినటువంటి వాహనాల ద్వారా డబ్బుకు ఏదైతే సెక్యూరిటీగా వస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆర్బీఐ వద్ద మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి కంటైనర్లు ఏదైతే జిల్లాల నుంచి డిపాజిట్ అయినటువంటి డబ్బును మోసుకొచ్చాయో పాత నోట్లను, వాటితో పాటు కొత్త డబ్బులను తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ బ్యాంకుకు, ఏ జిల్లాకు ఎంత పంపిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో కంటైనర్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాజు, ఎన్టీవీ. పెద్ద నోట్ల రద్దు జీహెచ్ఎంసీకి కాసుల పంట పండించింది. ఈ 2 వారాల్లో గ్రేటర్ పరిధిలో 246 కోట్ల 16 లక్షల రూపాయల పన్నులు వసూలయ్యాయి. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ఎల్ఆర్ఎస్, ఓపెన్ ల్యాండ్ స్కీమ్ ద్వారా బల్దియాకు భారీగా ఆదాయం సమకూరింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ 1500 కోట్లు టార్గెట్గా పెట్టుకుంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు 620 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అయితే నవంబర్ 10 నుంచి నిన్న అర్ధరాత్రి వరకు 246 కోట్ల 16 లక్షల ఆదాయం సమకూరింది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ రికార్డు క్రియేట్ చేసింది. హైదరాబాద్ సంతోష్ నగర్ లో శ్వేత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శ్వేతను అక్రమ్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను మతం మార్చి సకినాగా పేరు మార్చాడు. అంతటితో ఆగకుండా అక్రమ్ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన శ్వేత అలియాజ్ సకినా ఆత్మహత్య చేసుకుంది. అక్రమ్పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.